ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్న బంగారం రూమర్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గతంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయని, అదనంగా ఎలాంటి ఆంక్షలు తీసుకురాలేదని తెలిపింది. లాకర్లను సీజ్ చేస్తారని వచ్చిన వార్తలను కూడా తోసిపుచ్చింది. పరిమితి ప్రకారం ఉన్న బంగారం కానీ ఆభరణాలను కానీ కేంద్ర ప్రభుత్వం సీజ్ చేయబోదని తెలిపింది. వారసత్వంగా వచ్చిన బంగారం స్వాధీనం చేసుకోబోమని, అలాగే లెక్కల్లో చూపిన మొత్తంతో ఎంత బంగారం కొనుక్కున్నా ఇబ్బంది లేదని తెలిపింది. నోట్ల రద్దు అనంతరం కేంద్రం దృష్టి బంగారంపై పడినట్టు పలు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బంగారం కొనుగోళ్లపై స్పష్టతనిచ్చారు. వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. దాంతోపాటు పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో ఇంట్లో దాచుకున్న నగదుతో కొన్నా తమకెలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన బంగారంపై, నగలపై ఎలాంటి పన్నును ప్రభుత్వం విధించదని జైట్లీ క్లారిటీ ఇచ్చారు. బంగారంపై నడుస్తున్న ప్రచారం అవాస్తవమని జైట్లీ వెల్లడించారు. అంతేకాక వారసత్వంగా వచ్చిన బంగారంపైన పన్ను ఉండదని తెలిపారు. వివాహమైన మహిళ వద్ద 1/2 కేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదు. అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా ఎలాంటి స్వాధీనం ఉండదని అరుణ్ జైట్లీ తెలిపారు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల మేర బంగారం ఉండొచ్చని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 1960 ఐటీ యాక్టు ప్రకారం సెక్షన్ 69, 69A, 69Bలలో ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం 115 BBEని ప్రపోజ్ చేసినట్లు కేంద్రం తెలిపింది. దీనికి అనుగుణంగా లెక్కచూపని మొత్తాలతో కొన్న బంగారంపై పన్ను విధింపులు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్ల కుబేరులు ఇబ్బడిముబ్బడిగా బంగారం కొనుగోళ్లు చేపట్టారు. దీంతో ఆభరణ దుకాణదారులు సహకరిస్తున్నారని తెలుసుకున్న కేంద్రం వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కొనుగోలుదారుల వద్ద పాన్ కార్డు తీసుకోకుండా ఎలాంటి బంగారు విక్రయాలు చేపట్టవద్దని హెచ్చరించింది. అంతేకాక పలు ప్రాంతాల్లోని బంగారం దుకాణాల్లో ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ కూడా నిర్వహించింది. దీంతో ఇటు కొనుగోలుదారుల్లోనూ అటు బంగారం దుకాణాల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. అదే బంగారంపై నెలకొన్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీన్ని దూరం చేసే ప్రయత్నమే ఇప్పుడు చేస్తోంది సాక్షి. అంతకుముందు హెడ్లైన్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చూపలేకపోయాం. ఇక ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్న బంగారం రూమర్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనిచ్చింది, అసలు సామాన్యులకి ఇది ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుందా లేదా అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో ఉన్నారు నమస్తేబాయ్ గారు, డైరెక్టర్ జెన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి. ప్రజల్లో ఉన్న అపోహలు దూరం చేయడానికి, అలాగే సందేహాలను కూడా దూరం చేయడానికి ఆయన సాక్షి స్టూడియోస్కి వచ్చారు. మీరు కాల్ చేయొచ్చు, అలాగే ఏమన్నా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. సార్ నమస్తే. సో బంగారం గురించి నెలకొన్న ఆందోళన ఇప్పుడు మనం చూస్తూ ఉంటే భారత సాంప్రదాయం సంస్కృతిని బట్టి చూస్తే మహిళల్ని బంగారాన్ని విడదీయలేము. అలాంటి పరిస్థితుల్లో కొన్ని రూమర్స్, అంటే బంగారం ఎక్కువ కొనుక్కున్నా లేకపోతే ఉన్నా పన్ను చెల్లించాలని, లేకపోతే వాటిని సీజ్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పష్టతనిచ్చే ప్రక్రియలో వాట్ డు యు సే ద ఫస్ట్? అంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగిందండి స్పష్టంగా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా ఉంది. నేను గత 3 రోజులుగా ఛానల్స్లో చెప్తూ ఉన్నాను. నేను అనౌన్స్మెంట్కి ముందే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ గైడ్లైన్స్ ప్రకారము మీకు 500 గ్రాములు మ్యారీడ్ ఉమెన్, 250 గ్రామ్స్ అన్మ్యారీడ్ గర్ల్ చైల్డ్ కూడా పెట్టుకోవచ్చండి. కాబట్టి మిడిల్ క్లాస్కి 75 తులాలు, హస్బెండ్ కూడా కలిపితే ఇంకో 10 తులాలు, 85 తులాలు దాటి సుమారుగా 1 కిలో అనుకోండి. అంత కిలో అంటే 27-28 లక్షల వర్త్ అండి. అంటే స్మాల్ అమౌంట్. చాలామంది దగ్గర అంత బంగారం ఉండదు న్యాయంగా చెప్పాలంటే. కాబట్టి ఇది భయాలు, రూమర్ స్ప్రెడ్డింగ్ వల్ల వచ్చాయి తప్పించి రియల్గా ఇందులో ఏమీ వాస్తవం లేదండి. ఇదివరకు ఈ డిమానిటైజేషన్ ముందు ఎలాంటి పరిస్థితి ఉందో తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఒకటే ఒక చేంజ్. ఇదివరకు ఏంటంటే రేడ్ అట్లాంటివి జరిగితే పెనాల్టీ అనేది 25% అనేది లేదు. ఇప్పుడు అడిషనల్ 25% పెనాల్టీ అనేది పెట్టారు. ఇది డిమానిటైజేషన్లో ప్రక్రియలో పెట్టింది అది. కాబట్టి దాన్ని కంటిన్యూషన్ లాగా బంగారంలో కూడా ఉంది తప్పించి 60% పెనాల్టీ వేస్తారండి మీరు రేడ్లో కనుక దొరికితే. ఏదైనా బంగారం అవ్వచ్చు, అసెట్స్ ప్రపోర్షనట్ అసెట్స్ అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు, ఏదైనా కానీ 60% వేస్తారు. నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ 30%, హైయెస్ట్ స్లాబ్ 30% నార్మల్ మనిషి కట్టేది. ఒకవేళ ఇలాంటి రేట్స్లో దొరికితే 60% కట్టాల్సి ఉంటుంది. అది కాకుండా అదనంగా 25% పెనాల్టీ అంటున్నారు. అది కాకుండా అదనంగా 10% ప్రాసిక్యూషన్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ క్లారిటీ ఇచ్చింది, ప్లస్ అవకాశం ఏంటంటే
నల్లధనం ఉన్న వాళ్ళు ఇప్పటికైనా కానీ క్యాష్ డిక్లేర్ చేసి 50% ట్యాక్స్లో సమస్యలన్నీ తప్పించుకోవడానికి మహత్తరమైన అవకాశము. తర్వాత 85 దొరికింది అనుకోండి, 85% కట్టాలి. తర్వాత ప్రాసిక్యూషన్ మళ్ళీ ఫేస్ చేయాలి. తర్వాత ప్రాసిక్యూషన్లో ఏ లెవెల్కి వెళ్తుంది అంటే డిఫికల్ట్ టు టెల్ నౌ, ఏం చేస్తారని తెలియదు మనకి. సో ప్రాసిక్యూషన్ ఉంటాయి, కేసులు, కోర్టులు, ఇవన్నీ హెడేక్స్ ఇవన్నీ. సో రేపు ఇంప్రిజన్మెంట్ లాంటిది ఇచ్చారనుకో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్. కాబట్టి డబ్బు సంపాదించాం, పన్ను కట్టలేదు, పర్లేదు, ఇప్పుడైనా మేల్కొని 30% కట్టే బదులు 50% కట్టేయినా కానీ మనం దాన్ని సరి చేసుకోవడము మంచిది. సామాన్యులకైతే ఇదివరకు ఎలా ఉందో, 1 సంవత్సరం కింద కానీ 10 సంవత్సరాల కింద ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది, ఏమీ డిఫరెన్స్ లేదు. రైట్. వాళ్ళ సామాన్యులకి వాళ్ళ భాషలో అంటే వాళ్ళు అర్థం చేసుకునే రీతిని అర్థం చేసుకోవాలంటే అసలు 69, 69A, 69B ఏం చెప్తుంది సెక్షన్స్? అంటే సెక్షన్స్ వైజ్ నేను చూడడం జరగలేదు. బట్ బేసిక్గా కంటెంట్ ఏంటంటే ఇదివరకు ఇప్పటికీ ఏమీ తేడా లేదు ఒక సామాన్యమైన మనిషికి. బట్ అల్టిమేట్గా ఏంటంటే రేడ్ లాంటిది అయితేనే ఈ పెనాల్టీ క్లాసెస్ వర్తిస్తాయి. రైట్. రేడ్ లాంటివి సామాన్యుల దగ్గరికి ఎవరు రేడు చేయడం అనేది, సర్వే చేయడం అనేది జరగదండి. సో మీరు ఎవ్రీ ఇయర్ వచ్చే పన్ను ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని చూసి లెక్క కట్టి కరెక్ట్గా పన్ను కడితే, తర్వాత ఇక నుండి బంగారం కొన్నప్పుడల్లా మీరు ఆ ట్యాక్స్ పే చేసి, అది 1% వ్యాట్ అంటే 1% కట్టి, లేకపోతే జిఎస్టీలో ఇంకేదైనా డిఫరెంట్ పే స్ట్రక్చర్ చెప్తే ఆ ట్యాక్స్ కట్టి మీరు అఫీషియల్గా చెక్ ద్వారా డబ్బులు చెల్లించి మీరు కొనుక్కుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది 1960 నుండి ఉన్న గైడ్ లైన్స్ కానీ కొత్తగా పెట్టిన గైడ్ లైన్స్ ఏం లేవు. అంటే కొంత సందేహాలు అంటే గృహిణులకు కానీ లేకపోతే సామాన్య ప్రజానికాలు, మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్, ఇది వస్తే ఆ మిగిలిన దానికి ప్రపోర్షనేట్గా లేకపోతే డిస్ప్రపోర్షనేట్గా ఉన్నది ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ కట్టాలి అంటున్నారు. ఈ పొదుపు చేస్తూ వస్తుంటారు మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా బంగారం కొనడానికి మహిళలు ఇంట్లో అంటే నిజంగా యజమానికి తెలియకుండా కూడా దాస్తూ ఉంటారు. అది ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు బంగారం కొనుగి అది పెళ్లిళ్ళకి కానీ వీటికి వాడుతూ ఉంటారు. దీన్ని ఏ విధంగా సరిపోల్చే అవకాశం ఉంటుందంటారు? అంటే ఎస్, వారసత్వం బంగారం అది వేరు, ఈ పొదుపు ద్వారా కొనుక్కున్నది వేరు. ఇది మనం నిజంగా చూసుకున్నట్టయితే దట్ కెనాట్ బి మ్యాచ్డ్. ఇప్పుడు ఒక ఇన్కమ్ ఎంత ఉంటుంది మంత్లీ, ఆ ఎక్స్పెన్సెస్ ఆ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే ఆ వచ్చిన దానికి ఉన్న గోల్డ్ సరిపోని సమస్యలు కూడా ఉంటాయి, అంటే సందర్భాలు కూడా ఉంటాయి. సో అంటే మీరు ఏం చెప్తుంటే 15 లక్షలు ఒక వ్యక్తి సంపాదించాడు, లెట్సే ఒక ట్యాక్స్ ఒక 3 లక్షలు కట్టి ఉండొచ్చు సుమారుగా అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, 12 లక్షలు ఉంది, దానిలో లెట్సే ఒక 6 lakhs వర్త్ ఇంటి ఖర్చులు అనుకోండి ఏదన్నా వెళ్ళిపోయినా కానీ ఒక 6 లక్షల రూపాయలు సేవింగ్ ఉంది. 6 లక్షలు అచ్చంగా మీరు బంగారం కొనుక్కున్నట్టుగా చూపించవచ్చండి, ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇంట్లో కొంత డబ్బులు ఇచ్చారు, వాళ్ళు అందులోకి వెళ్ళి కొంత కొన్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక 6 లక్షలు సేవింగ్ హస్బెండ్కి, కానీ ఇంటి ఖర్చుకు 6 లక్షలు ఇచ్చారనుకోండి, అందులో కూడా వైఫ్ కొద్దిగా జాగ్రత్తగా పొదుపు ఖర్చు పెట్టుకుని 2 లక్షలు సేవ్ చేసుకుంది, దాంతో కూడా 6 లక్షలు 2 లక్షలు 2 లక్షలతో బంగారం కొన్నట్టుగా లెక్కలు చూపించవచ్చండి, ఇలాంటి ఇబ్బంది ఉండదండి. సో సంపాదన ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదండి, సంపాదన ఉంది, మీరు ట్యాక్స్ కట్టారు కాబట్టి మీరు న్యాయంగా ఉన్నారు, కాబట్టి మీకు అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీరు బ్లాక్ మనీతో డబ్బులు, బ్లాక్ మనీ అది లెక్కలు చూపండి, ట్యాక్స్ కట్టండి, అలాంటి డబ్బుతో మీరు కొంటే మాత్రం తప్పకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యంగా నవంబర్ 8 తర్వాత ఈ డిమానిటైజేషన్ అనేది ప్రక్రియ మొదలైన తరువాత పెద్ద మొత్తంలో బంగారం కొన్న వాళ్ళకి మాత్రం సమస్యలు తప్పదంట. తప్పకుండా అండి, అంటే దొరికితేనే రైడ్ చేస్తే కదా, రైడ్ కానీ సర్వే కానీ అయితే ఎవరైనా ఒప్పందిస్తారు. నార్మల్గా ఎట్లా అవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో పలానా వాళ్ళ దగ్గర మీకు 10 కిలోల బంగారం ఉందండి, పలానా వాళ్ళ దగ్గర మీ 10 కోట్ల బెనామీ ప్రాపర్టీస్ ఉన్నాయండి, ఇలా ఎవరైనా ఒప్పందిస్తారు. లేదా ప్రాపర్టీ ఎంఆర్ఎండ్ 5 కోట్ల వరకు అది లెక్కల్లోకి చూపించట్లేదండి అని వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు అవ్వచ్చు, ఎవరన్నా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒప్పందిస్తారు, పేరు వాళ్ళకి తెలుసుకోవడం కష్టం అవ్వచ్చు, ఒప్పందిస్తారు. ఒప్పందించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సర్వేకి కానీ లేకపోతే అది కూడా ఎంత సైజుని బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. చిన్న అమౌంట్లను కూడా సర్వే లాంటి దానిలో వెళ్తారు, లేదంటే రేట్ చేస్తారు. రేట్ చేసినప్పుడు అన్ని చోట్ల చేస్తారు, దగ్గర బంధువుల ఇంట్లో చేయొచ్చు, లేకపోతే ఆఫీసులు ఇండ్లు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకి డౌట్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా రేట్ చేయడానికి అవకాశం. ఈ బంగారు ఆభరణాల దుకాణాలు అలాంటి రేట్లో దొరికినప్పుడే ఈ సమస్య అండి, 85% పెనాల్టీ ఇవన్నీ వస్తాయి. రైట్. అంటే ఇప్పుడు ఈ జ్యువెలరీ షాప్స్లో వీటిలో ముఖ్యంగా ఈ నవంబర్ 8 తర్వాత పెద్ద మొత్తంలో కొన్న దాఖలాలు ఉండబట్టే ఇలాంటివి బయటకు వచ్చాయనేది ఉంటుంది. సో అలాంటి లిస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర దొరకడం పెద్ద కష్టమైన పనేం కాదు. అంటే పాన్ కార్డు ద్వారా వాళ్ళు కొని ఉన్నట్టయితే కనుక ఆ మెకానిజం లేకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు?
నాకు తెలిసి కొంతమంది జ్యువెలర్స్ రియల్లీ గుడ్, బట్ సమ్ పీపుల్ టెంప్ట్ అయిపోయి బిజినెస్ కోసం ఇంకో రకంగా టెంప్ట్ అయిపోయి కొంతమంది చేసే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే చాలా వాళ్ళు బంగారం మార్చుకున్నామని చెప్పి నేనే విన్నాను. కాబట్టి సంబడి ఈజ్ దేర్, కొంతమంది చేస్తున్నారు. అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేము, కొంతమంది చేశారు. సో మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మెకానిజం ఉంటుంది. వాళ్ళు 50,000 బ్రేకప్లు చేసుకొని వేశారనుకోండి, మీకు లెక్కకు దొరకదండి. సో వాళ్ళు ఏం చేస్తారనే దాన్ని బట్టి. సో రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్గా కొన్ని సర్వేలు చేశారు, వాళ్ళు వచ్చారు కొన్ని చోట్ల, వాళ్ళకి ఇన్పుట్స్ ఉంటాయి. వాళ్ళ మెకానిజంలో వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉంటుంది కదా. నార్మల్ 10 లక్షలు డైలీ సేల్స్ ఉన్నవాడు 2 కోట్లు డిపాజిట్ చేశాడు అంటే డౌట్ వచ్చేస్తుంది. సో ఈ రోజు మార్నింగ్ పేపర్ కూడా చూస్తే కూడా ఓంకారేశ్వర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ కూడా అదే చెప్తున్నారు. మా విధానాలు మాకు ఉంటాయండి, మేము డెఫినెట్గా మాకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. సో ప్యాటర్న్ చూస్తే కనుక అర్థం కాని విషయం ఏమీ కాదు అంటారు. సో చాలా మంది స్పందిస్తున్నారండి, సందేహాలతోటి ఫోన్లు కూడా చేస్తున్నారు మనకి. సో మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు 20 ఎకరాల పొలం ఉంది సార్, 20 ఎకరాలు చెప్పండి. పొలం ఉంది సార్. ఇప్పుడు అందులో ఇంతవరకు ఐటీ డీటెయిల్స్ కానీ ఏమి మాకు ఇంతవరకు ఏం చేయలేదు. అందులో ఒక 5 లక్షలు 10 లక్షలు బంగారం కొని ఉంటాము. ఇప్పుడు దాంట్లో ట్యాక్స్ ఏమంటే ఎలా సార్? అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా కొన్న బంగారానికి ఎలాంటి పన్ను ఉండదు, రైట్ సార్? అవునండి, ఉండదండి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరు అగ్రికల్చర్ అంటే సార్ ఇంతవరకు చూపలే కదా మేము ఐటీ డీటెయిల్స్. ఏం పర్వాలేదు, 10 లక్షలు ఎట్టు వచ్చింది అంటారు కదా సార్, ఇప్పుడు అది ఎలా చెప్పాలి సార్? అంటే మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నట్టు మీరు పాస్బుక్ ఉంది సార్. ఏమండి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ చేసే క్రాప్ లోన్లు ఇవి తీసుకుంటాం కదా ఇక్కడ, అన్నీ ఉన్నాయి. కాదు, మీరు పట్టీలు ఉంటాయి కదా, మీరు వెళ్ళి అర్తి దుకాణందారులు అమ్మినప్పుడు ఒక పట్టీ ఇస్తాడు వాళ్ళు మీకు, ఇంత క్రాప్ అమ్మారు అని ఈ సంవత్సరం. అలా గత 5-10 సంవత్సరాల పట్టీలు మీ దగ్గర ఉంటే ఇబ్బంది లేదండి. మీరు ఎందుకైనా మంచిది ఒక మీ ఆడిటర్ని కన్సల్ట్ చేయండి, ఆయన అడ్వైజ్ ఇస్తారు. అది మీకు సుమారుగా 850 గ్రాములు అంటే దగ్గర 1 కిలో బంగారం ఉంటేనే వర్రీ అవ్వండి, అంతకన్నా తక్కువ బంగారం ఉంటే పెద్ద వర్రీ లేదండి. రైట్. గోపి గారు, సో ఇలాంటి సందేహాలు ముఖ్యంగా ఈ బంగారం విషయంలో వస్తున్నాయి. సో డిమానిటైజేషన్ తర్వాత నెక్స్ట్ పడబోయేది బంగారంపై వేటే అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కొంచెం ఆందోళన నెలకొంది. ఇంతకుముందు నమస్వాయ గారు కూడా చెప్తూ ఉన్నారు, దగ్గర కిలో వరకు బంగారం ఉంటే అసలు చింతించాల్సిన అవసరమే ఉంది. నిజంగా సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో అంతకంటే ఎక్కువ బంగారం హోల్డ్ చేసిన దాఖలాలు కూడా ఏమీ ఉండవు అంటున్న నేపథ్యంలో ప్రజలు నిజంగా ఏదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారా? ఏమంటారు, మీరేమంటారు? చూడండి సార్, ఇప్పుడు గృహస్థులు సంసారం యోగాలు ఉంటాయి. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి తనకి అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మేనత్త యుఎస్లో ఉందనుకోండి, ఆమె తాతకు తగ్గట్టు ఆమె పెద్ద ఐటమ్ ఇస్తుంది. మరి దానికి ఏంది అంటే ఎంత ఇస్తారు సార్? ఎవరిష్టం సార్, శక్తి కొలది. ఉన్నవాడ యుఎస్ లో ఉన్నవాడు ఎక్కువ ఇవ్వచ్చు, యుఎస్ లో ఉన్నవాడు తక్కువ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు శక్తి కొలది ఎవరైనా ఇష్టం వచ్చి పెట్టుకుంటారు. ఫస్ట్ రిలేషన్స్ అన్నప్పుడు ఎవరైనా పెట్టుకుంటారు సార్. సంసార యోగాలు ఉంటాయి. ఫస్ట్ పుట్టినప్పుడు ఇస్తారు, అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అత్తలు పిన్నమ్మలు చిన్నమ్మలు అందరూ ఇస్తారు. మళ్ళీ తర్వాత అమ్మాయికి వచ్చి శారీ సెరమనీ ఉంటుంది, పుష్పావతి అవుతుంది. ఇవన్నీ పెళ్ళయిన తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత కూడా ఆఖరికి వస్తే బియ్యం పోసి బంగారం ఏవో గిఫ్ట్లు వస్తాయి. మరి దానికి ఎంత బంగారం అయినా మీరు ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ అమౌంట్ లో మీరు పన్ను కట్టిన ఆదాయం ద్వారా ఏదైనా ఎంతైనా కొనుక్కోవచ్చు అనే క్లాజ్ మాత్రం అది అలాగే ఉంది, దాంట్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ ఇబ్బంది వస్తున్నదంతా ప్రజల్లో ఒక అవగాహన లేని వల్ల వస్తున్న ఆందోళనతోటే వస్తుంది తప్ప బంగారంపై ఎలాంటి ఆంక్షలు కొత్తగా విధించిన ఏవి కావు. 69, 69A, 69B ఏదైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో మీరు చెప్పినట్టు సార్ నమస్తే గారు, అంటే ఇలా గిఫ్ట్లు ఇచ్చినట్లయితే కనుక వాటి విషయం ఏంటి అనే క్వశ్చన్ కూడా ఒకటి అరైజ్ అవుతుంది. ఏం ఇబ్బంది లేదు, చూపించుకోవచ్చు అండి. గిఫ్ట్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫాదరు మదరు 4 ఉన్నారనుకోండి, సుమారుగా మీకు 950 గ్రామ్స్ వరకు కూడా ఎలాంటిది ఇబ్బంది లేదు. సో సుమారుగా 1 కిలో అనుకోండి. సో అంతకు మించి బంగారం ఉంది అనుకున్న వాళ్ళు మీ ఆడిటర్ని కన్సల్ట్ చేయండి. కానీ ఆడిటర్ మీకు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి రిటర్న్స్ వేసేటప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్లో చూపించచ్చు మీరు యాన్సిస్ట్రల్ గోల్డ్ అక్వైర్డ్ ఎంత,
వారసత్వంగా వచ్చింది, 1 కిలో వచ్చింది, 1/2 కిలో వచ్చింది, చూపించవచ్చు. తర్వాత మీరు ఎక్వైర్ చేసింది ఎంత అది చూపించవచ్చు. 2 కిలోలు వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది ఏముండదు. హౌ డు యు డిఫైన్ దట్ యాన్సెస్ట్రల్ గోల్డ్? అంటే వారసత్వంగా వచ్చింది అనేదాన్ని ఏ విధంగా? అంటే బేసిక్ ఏం చేస్తుంటే మనం రికార్డు క్రియేట్ చేస్తున్నాం. ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదండి. ఇప్పుడు నిన్న మొన్న ఛానల్స్లో మాట్లాడినప్పుడు అందరూ వచ్చే ప్రజల నుండి వచ్చిన క్వశ్చన్లు ఏంటంటే మేము ఎలా చేయాలంటే నేనేం చెప్తున్నా, రికార్డ్స్ క్రియేట్ చేయండి, ఉన్నదే రికార్డ్స్ క్రియేట్ చేయండి రికార్డ్స్ రూపంలో. సపోజ్ మీకు వారసత్వంగా మీరు అన్నదమ్ములు 3 ఉన్నారు, ఇంట్లో పంచుకున్నారు, కొంత బంగారం వచ్చింది, ఏదైనా మీకు 1/3 వచ్చినట్టుగా ఏదైనా మీకు రైటింగ్ లో ఏమైనా ఉందా చూసుకోండి. ఉంటే దట్ ఈస్ ఎవిడెన్స్. నీడ్ నాట్ టు బి రైటింగ్ కదండి, నీడ్ నాట్ బి, ఉంటే అదే దట్ ఈస్ అన్ ఎవిడెన్స్. ఓకే, తర్వాత మీరు ఆర్నమెంట్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది ఈ ఆర్నమెంట్ చూస్తే ఇది చాలా 30 ఏళ్ళది కిందిది, 50 ఏళ్ళ కింది ఆర్నమెంట్ కూడా మనకు అర్థమైపోతుంది. దాని ద్వారా కూడా మనం రుజువు చేయొచ్చు. అంతేకాకుండా ఆడిటర్ని అడిగితే ఆడిటర్ ఏదో మార్గం ఇస్తాడు. నాకు తెలిసిన ఒక మార్గం నేను చెప్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీరు వేసేప్పుడు బ్యాలెన్స్ షీట్లో వేస్తే వారసత్వం నుండి వచ్చిందని డిక్లేర్ చేయండి. అసెట్స్ డిక్లేర్ చేయండి, అన్ని అసెట్స్ డిక్లేర్ చేసి వారసత్వం నుండి 50 తులాలు వచ్చింది అని మీరు చూపించవచ్చు. దానికి ఏదైనా లిమిట్ ఉందా అండి? ఏముండదండి, లిమిట్ ఏముంటుందండి. అంటే లిమిట్ అంటే వారసత్వం గోల్డ్ ఇంతకంటే ఎక్కువ ఉంటే పన్ను అనేది కూడా ఏమీ లేదండి. వెల్త్ ట్యాక్స్ అనేది ఒక ఇష్యూ ఉండేది, బట్ ఆ వెల్త్ ట్యాక్స్ కూడా ఈ మధ్య తీసేశారు. వెల్త్ ట్యాక్స్ 1% ఏదో పన్ను వేసేవాళ్ళు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు, ప్రజలు కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి దాన్ని కూడా ఎప్పుడు ఈ మధ్య చాలా కాలం రివ్యూ చేయలేదు. అంటే ఎప్పుడు ఒక ఫిగర్ పెట్టింది దాన్ని అట్లానే ఉంది తప్పించి 25 lakhs ఏదో ఇప్పుడు పథకాలంలో పెట్టింది దాన్ని ఇంక్రీజ్ చేయాలి కదా, అంటే సమయానుసారంగా. అలాంటిది ఏమీ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ కూడా ఎవరు పట్టించుకోలేదు, ప్రజలు అసలు పట్టించుకోలేదు, ఆడిటర్లు కూడా పట్టించుకోలేదు. వెల్త్ ట్యాక్స్ అనేది ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి దాని గురించి ఇప్పుడు తీసేశారు, ఇప్పుడు ఇయర్ నుండి తీసేశారు. వెల్త్ ట్యాక్స్ టోటల్లీ రిమూవ్, అబాలిష్డ్. గోపిగా మీరేం చెప్తారు? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఒక లాకర్ల మీద కూడా దాడులు జరుగుతాయి అనేది ఒక రూమర్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు సమంజసం అని మీ ఉద్దేశం? లాకర్ల పైన ఇక్కడ చూడండి సార్, ప్రతిదానికి అయితే ఇప్పుడు గిఫ్ట్లు వచ్చిన వాటిల్లో అయితే బిల్స్ అయితే ఇవ్వరు కదా సార్. ఇక్కడ నుంచి ఇంకా బిల్స్ కూడా ప్రజెంట్ చేయండి అంటే దానికి తగ్గట్టుగా ఇంకా ఇచ్చుకునే వాళ్ళు బిల్స్తో కూడా ప్రజెంట్ చేసుకొని లాకర్లలో మరి బిల్స్ కూడా సేఫ్టీగా పెట్టుకోవాలా, లేదా పోనీ దాన్ని ఏదో డాక్యుమెంట్ ఎట్లయినా సేఫ్టీగా పెట్టుకోవాలనే ఇది వస్తుంది ఇప్పుడు. సరే ఇక్కడ నుంచి చేయండి, కానీ ఇప్పటిదాకా ఉన్నదాన్ని మట్టుకైతే ఏ హ్యాసిల్స్ లేకుండా చూడాలనేది, ప్రజల్ని బెంబేలు ఎత్తేటట్టు చేయొద్దు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన గిఫ్ట్స్ పెట్టాలి, వారసత్వంగా వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సార్ వారసత్వంగా వచ్చేది దీన్ని దెర్ షుడ్ బి డిస్క్రిమినేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, డిస్టింగ్విష్ చేయాలి దాన్ని. ఇది దీనికి ఎట్లా క్లాస్ పెట్టండి, సరే దీనికి మరి ఇట్లా వచ్చిన వాటికి క్లాస్ ఏంటి? ఇప్పుడు మన ట్రెడిషన్ అండి గోల్డ్ గిఫ్ట్ చేయడం అనేది ఫస్ట్ రిలేషన్స్ లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సో హౌ కెన్ వి డినై దట్? డిస్టింగ్విష్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. ఓకే సార్, రఘుపతిరావు గారు కాల్ చేస్తారు, నల్గొండ నుంచి మాట్లాడదాం. రఘుపతి గారు నమస్తే. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేము పంట అమ్ముకున్నాం. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే. పంట అమ్ముకున్నాం సార్, మేము పంట అమ్ముకొని వచ్చే డబ్బుతోటి మేము కొనుక్కున్నాం. ఓకే. అయితే దాని బిల్లులు పంట అమ్మినాయి అంటే ఇప్పుడు ఎన్ని ఊర్లలో గవర్నమెంట్ కొంటున్నది సార్, మేము ప్రైవేట్ వాళ్ళకే అమ్ముతాం, మధ్యవర్తులకే అమ్ముకుంటాం. ఓకే. ఊర్లలో కళ్ళం కాడికి వచ్చి కొనుక్కొని పోతారు. ఇప్పుడు పత్తి కూడా చూడండి, వచ్చి ఊర్లనే కొనుక్కొని పోతారు బ్రోకర్లు. ఓకే. వాళ్ళు మాకేం రసీదులు ఇస్తారు సార్? ఓకే. అయితే మీరు బ్యాంకులో రసీదులని అంటున్నారు ఎంతసేపటికి. అవును, అందరూ మేధావులందరూ ఇది మాట్లాడతారు, కానీ అగ్రికల్చర్ మామూలు వ్యక్తి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు వీళ్ళు. సరే, ఊర్లలో కరెక్ట్ మీరు చెప్పేది. బతాయి తోటలు ఉన్నాయి సార్ మన ఆంధ్రప్రదేశ్ లో, నల్గొండ డిస్ట్రిక్ట్ ఫేమస్. ఓకే. మీరు బ్యాంకులో ఏమన్నా పైసలు బ్రోకర్లకు కొంటుంది, కానీ గవర్నమెంట్ కు రైతు తీసుకుపోయి అమ్ముకోలేడు కదా సార్. సరే సరే సరే, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి, మీరు వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారండి. మీరు అమ్మినాక వచ్చిన డబ్బు ఏమైనా బ్యాంకులో ఏమైనా జమ చేస్తారా, ఇంట్లోనే పెట్టుకుంటారండి డబ్బులు? చేసుకుంటాం, కొంచెం ఇంట్లో ఉంచుకుంటాం అండి. బ్యాంక్ లో కూడా చేస్తాం, భూములు కూడా అమ్ముకున్నాం, భూములు పర్వాలేదు. అగ్రికల్చర్ వేసినట్టుంటే బాధలేదు. అదేలేండి, పర్వాలేదు. అగ్రికల్చర్ సార్ ఇప్పుడు నిన్న మొన్న అమ్మిన పార్టీకి కూడా పాత నోట్లే ఇచ్చిండ్రు మాకు. ఇప్పుడు ఎందుకంటే కొత్త నోట్లు తీసుకోవాలంటే వాడు 3 నెలలు 4 నెలలు టైం అడిగిండు. ఓకే. అయితే వాడు మధ్యాహ్నం పారిపోతే మేము మునిగిపోతాం కదా సార్. ఇప్పుడు లేబర్ కూడా చెక్ ఇవ్వమని అంటారు. లేబర్ కు చెక్ ఇస్తే ఎక్కడైతే సార్, నాకే చదువు రాదు, ఇక వాళ్ళకేమొస్తాయి సార్? అవును అవును, కరెక్ట్ అండి. సార్ మీరు చెప్పింది వ్యాలిడ్ అండి, అంటే కరెక్ట్ రీజన్స్ చెప్పారు. అయితే మీకు ఎన్ని 10 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, దాన్ని బట్టి అయినా తెలిసిపోతుంది కండి. కాబట్టి మీ వరకు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ మీ వరకు ఎవరు రారండి, మీరు వరి అవ్వద్దు. మీ ఇంటికి వచ్చి మీరు రేడ్ చేస్తే కానీ ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కాబట్టి మీరు, అందుకే చెప్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఎవరికి అవుతుందంటే పన్నులు ఎగ్గొట్టే వాళ్ళకి, చాలా ఎక్కువ బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళకి,
బ్లాక్ మనీ హోల్డ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి సమస్యలు కానీ వేరే వాళ్ళకి ఎలాంటి బాధ లేదండి. మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, మీరు ఏం వర్రీ అవ్వద్దు, హ్యాపీగా నిద్రపోవచ్చు. మీరు చూపించండి, మాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, పొలం ఉంది, ఎవ్రీ ఇయర్ ఇంత సంపాదన వచ్చింది, అంత బంగారం కొన్నాం. మా దగ్గర ఏమి లేవండి, ఎప్పటికప్పుడు మేము కొనుక్కుంటాం, లోపల పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం తప్పించి లేకపోతే లేవని చెప్పండి. మాకు రిసీట్స్ లేవా, మన ఇప్పుడు అర్తి దుకాణం వరకు వెళ్ళలేదు అని చెప్పండి. బట్ భవిష్యత్తులో నేనేం సలహా ఇస్తానంటే వీలవుతే పక్కా రిసీట్లు తెచ్చుకొని చెక్ ద్వారా మీరు బ్యాంకుల అకౌంట్లోకి మీ పేమెంట్లు తీసుకోవడం ఫ్యూచర్ కోసం మంచిదండి. బంగారం ఉన్నప్పుడు కూడా ఇక నుండి మీరు కంపల్సరీ మీరు పక్కా రిసీట్ డబ్బులు కూడా మీరు బ్యాంకు ద్వారానే పే చేసి చెక్కులు చేయండి. మీ అబ్బాయో మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సాయం తీసుకొని చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా కఠినంగా ఉంటుంది. అయిపోయిన దాని గురించి పెద్ద సమస్య ఉండదని నేను భావిస్తున్నా బంగారం విషయంలో. బట్ భవిష్యత్తులో కొనేదానికి మీరు జాగ్రత్తలు పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్. ఇప్పుడు 115 BBE అని చెప్తున్నారు సార్. సో దాని ద్వారా వచ్చే సమస్య ఏంటి? అంటే నాకు యాక్చువల్లీ చదివాను ఒకసారి గైడ్ లైన్, కానీ మర్చిపోయాను, ఆ సెక్షన్స్ నేను మర్చిపోయాను. నేను చదివాను. బట్ అల్టిమేట్గా ఎసెన్స్ ఏంటి అంటే వాటిలో ఏం చేంజ్ రాలేదు. 500 గ్రామ్స్, 250 గ్రామ్స్, 100 గ్రామ్స్ అనేది ఒక దగ్గర ఉంది. అయితే దేనికి అనేది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదండి. అవి మీ దగ్గర ఉంటే తీసేయండి. అంతవరకు సమస్య లేదు, కానీ అపరిమితంగా ఉన్న దాని మీద మాత్రం ఒకటే అండి, బ్లాక్ మనీతో కొన్నారా మీరు? దిస్ ఇస్ ద ఓన్లీ సింపుల్ క్వశ్చన్. అది మీకు తెలియదు, నాకు తెలియదు. కొనుక్కున్న వాడికి అయితే తెలుసు కదండి. నేను బ్లాక్ మనీతో కొన్నాను, ఎస్, నేను ఏదో కరప్టెడ్ మనీ, ఏదో కరప్షన్, నేను ఉద్యోగిని, కరప్షన్తో నేను డబ్బులు బాగా సంపాదించాను, అందుకు కొన్నాను. ఆయన తెలుసు అది బ్లాక్ మనీ కాదా, మీకు తెలియదు, నాకు తెలియదు. లేదు నేనేదో బాగా సంపాదించాను, ఒక బిల్డరు బాగా సంపాదించాడు కానీ ఇన్కమ్ చూపించలేదు, ట్యాక్సులు కట్టలేదు, ఆయనకు తెలుసు బ్లాక్ మనీని. మనం ఎందుకు డిస్కషన్ చేయడం? నేనేమంటానంటే కామన్ మ్యాన్కి అసలు ఇది సంబంధం లేదని అంటాను. 99.999% వరకు ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు ఇది. ఎవరో ఒకరి ఎఫెక్ట్ అవుతుంది, ఎవరు కామన్ మ్యాన్ నేను చెప్పేది పర్సంటేజ్. బట్ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి తెలుసండి. ఆ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆడిటర్ కన్సల్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేసుకోవాలో ట్యాక్స్ కట్టాలంటే కడతారు, వాళ్ళు అడ్వైస్ తీసుకుంటారు, చేస్తారు. కామన్ మ్యాన్కి ఒకటే క్వశ్చన్ వేసుకోండి, బ్లాక్ మనీతో నేను కొన్నానా? బ్లాక్ మనీతో కొనలేదు అన్నప్పుడు బంగారం గురించి ఎంత బంగారం ఉన్నా ప్రాబ్లం లేదు. రైట్. సో దానికి మనం చెప్తున్న ఏదైతే మనం సమంజసంగా ఏదైతే లెక్కలు చూపిస్తామో దానికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదనే చెప్తున్నాం. ఇక మార్కెట్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని కనిష్ట స్థాయికి బంగారం ధర పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ట్రంప్ ఎలక్ట్ అవ్వడము, తర్వాత ఇండియాలో ఇక్కడ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసి కరెన్సీ నోట్లన్నీ తీసేయడము, మనీ సర్క్యులేషన్ ఆగిపోవడము, లిక్విడిటీ బాగా సక్ అయిపోయింది ప్రస్తుతానికి. ఒక మేబీ ఒక 2-3 మంత్స్ ఇంకా టైట్గానే ఉంటుందేమో. లిక్విడిటీ సక్ అయిపోవడం వల్ల బ్లాక్ మనీ అనేది కూడా ఈరోజు కొంత బ్యాంకులలోకి వచ్చేసి డిపాజిట్ అయిపోయింది. బ్లాక్ మనీ ఉన్నప్పుడు బంగారం కొద్దిగా ఎక్కువ పర్చేజ్ అనేది జరుగుతుంది నార్మల్గా. రియల్ ఎస్టేట్ కానీ ఇది కానీ కొంత పోర్షన్ రియల్ ఎస్టేట్లో, కొంత పోర్షన్ బంగారంలో కూడా వస్తూ ఉంటుంది. సో ప్లస్ లిక్విడిటీ అనేది కూడా తగ్గిపోవడం వల్ల కొంచెం సేల్స్ అనేది ఇండియా నుండి సేల్స్ అనేది తగ్గుతుంది. ఇది మంచి సూచన ఇదేనంటారా? ద సైన్స్ వాట్ ఇట్ నా ప్రకారము బంగారంలో పెట్టుబడులు అనేది పెద్దగా ప్రతిఫలాలను ఇవ్వదండి. మీరు హిస్టరీ చూడండి, 30 years చూడండి, 50 years చూడండి, మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ, వీటిలో గ్రోత్ అసెట్స్ ఈ రెండు వాటిలోనే మీకు వస్తాయి. ఇక్కడ కేవలము ఇన్ఫ్లేషన్ ట్రాక్ చేస్తుంది బంగారం. కాబట్టి బంగారంలో పెట్టుబడులు మితిమీరి పెట్టకూడదు. అవసరం వరకు మీ ఇంట్లో అమ్మాయి పెళ్లికి ఉంది, ఎంత అవసరం అంత కొనుక్కుంటూ ఉండండి. ఫంక్షన్లు ఉన్నాయి అంతవరకే, మన సంస్కృతిలో ఉంది అది ఓకే, మనం దాన్ని గౌరవిద్దాం. ఎంత అవసరం అంత కొనండి. ఈరోజు బంగారం ఎక్కువ కొనడం వల్ల భారతదేశం ఇంపోర్ట్ ఎక్కువ చేస్తుంది. ఎక్కువ ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన రూపీ వాల్యూ డివాల్యూ అవుతుంది. దేశానికి మంచిది కాదు. బంగారం ఎంత అవసరమో అంత కొనాలి, మితిమీరి కొనకూడదు. రైట్. సో వాణి గారు మస్కట్ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. వాణి గారు నమస్తే. నమస్తే. యా, సో చెప్పండి. హలో, నమస్తే సార్, నా పేరు పాని అండి, నేను మస్కట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. నమస్తే సార్, చెప్పండి సార్. లాకర్స్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పి రూమర్స్ ఉన్నాయండి. అది అట్లాంటిది ఏమి ఉండదండి, రూమర్ అండి అది. అంటే మీ ఎన్ఆర్ఐస్ లాకర్స్ ఉన్నాయి, మాకు అంత గోల్డ్ ఉండకపోవచ్చు లాకర్ లో 1 kilo వరకు, బట్ అదర్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి లాకర్స్ లో. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా రైట్ చేసి ఆ లాకర్స్ ఓపెన్ ఏముండవు సార్, అట్లాంటి భయపడాల్సిన అవసరమే లేదండి. మీరు నిశ్చింతగా ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈరోజు యాక్చువల్గా నేను అంటే ఈరోజు ఈనాడు ఆర్టికల్లో వచ్చిందండి, ఓంకారీశ్వర్ గారని ప్రిన్సిపల్ కమిషన్ ఇన్కమ్ ట్యాక్స్, వారిని కూడా వేరే సందర్భంలో కలుస్తున్నాను. ఇప్పుడు ఈ సాక్షి మీటింగ్ తర్వాత అక్కడికి వెళ్తున్నాను. సో ఆల్రెడీ ఒకసారి ఫోన్లో మాట్లాడున్నాను కూడా, నేను అడిగితే కూడా క్లియర్గా చెప్పారు,
పాత గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా ఉన్నాయి, ఏం చేంజ్ లేదని. మళ్ళీ ఒకసారి మీరు ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ ఒకసారి నేను కనుక్కుంటాను, మళ్ళీ అడుగుతాను ఈ విషయం స్పెషల్గా మీకోసం. మళ్ళీ నెక్స్ట్ ఛానల్స్లో సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళీ ఛానల్స్లో ఏదైతే ఉందో మళ్ళీ నేను ఆ క్లారిటీ తీసుకున్న దాన్ని బట్టి కూడా చెప్తాను. ఎలాంటి ఇబ్బంది లేదండి, పాత గైడ్లైన్ ఇప్పుడు గైడ్లైన్ ఏం తేడా లేదండి. మీకు రేట్ చేసి పట్టుబడి దొరికితే బంగారం మితిమీరుంటే దానికి లెక్క చూపలేని పరిస్థితుల్లో మీరుంటే మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బిల్స్ లాంటివి ఇట్లాంటివి లేనప్పుడు వాళ్ళు మీకు క్వశ్చన్ చేస్తారండి, అప్పుడే 85% పెనాల్టీ అప్లికబుల్ అండి. అదర్వైజ్ మిగతా వాళ్ళంతా నిశ్చింతంగా ఉండొచ్చు. నాకు 2 కిలోల బంగారం ఉన్నా నేను నిశ్చింతంగా ఉండొచ్చు, వారసత్వం నుండి రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నేను లెక్కతో నేను ట్యాక్సులు కడుతూ నేను న్యాయంగా ఉంటున్నాను, అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్యాయంగా డబ్బు సంపాదించి అన్యాయంగా లెక్కలు చూపించకుండా ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాళ్ళకే ఇబ్బందులు తప్పించి వేరే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేదండి. రైట్. కొన్ని వాదనలు వినిపిస్తూ ఉంటాయి, అంటే మా కష్టపడి సంపాదించుకున్న డబ్బు మా సంపాదన, మేము ఎంత కొనుక్కోవాలి అని నిర్ధారించడానికి ప్రభుత్వం ఎవరు అనే ఒక వర్గం కూడా కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే ఒకటి అంటే వాట్సాప్లో చాలాసార్లు చూశాను, 20 సార్లు వచ్చింది అది, అందరు చూసుంటారు నేను అనుకోవడం. అందరు అంటారు నా డబ్బు నా బంగారం నా ఇది నేను లెక్క చెప్పాలి అని. మనం భారతీయులం. సో గవర్నమెంట్ మనం ఎన్నుకున్న గవర్నమెంట్ ఈరోజు పవర్లో ఉంది. అది ఎవరైనా కానీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనవసరం మనకి. సో వాళ్ళు దేశానికి ఏది మంచో దాన్ని బట్టి ఆలోచించి చేస్తారు. చేసినప్పుడు కామన్ మ్యాన్ కూడా ఒక్కొక్కసారి కొన్ని భయాలు వస్తాయి. హిట్ అవుతుంది జనరల్గా కామన్ మ్యాన్ హిట్ అవ్వడానికి అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఈ డిమాండేషన్ ఎక్సెప్షన్, అది కొంచెం క్యాష్ కరెన్సీ అంటే క్యాష్ క్రంచ్ ఉంది, అది ఇంకా ఉంటుంది, ఇంకా నెల 2 నెలలు 3 నెలలు ఉండొచ్చు కూడా కొంత. అలాంటి కొంచెం పెయిన్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా దేశానికి మంచి జరుగుతుంది. ఎవరేం చేసినా దేశాన్ని మంచి చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంలో మనం చూడాలి. మనం ఇంకా నిజాయితీగా ఉందాం, బంగారం కొన్నప్పుడు కంపల్సరీ బిల్లు తీసుకుందాం, ఇది చెయ్యండి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు హోల్డర్స్ 20 కోట్ల మంది ఉన్నారు, కట్టేది 3 కోట్ల మంది కూడా కట్టరు. ఎందుకు అంత తక్కువ? 3% పీపులే డబ్బు 2.5 lakhs కన్నా ఎక్కువ సంపాదన ఉందా అండి? ఒక సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈరోజు ఇడ్లీ బండి నడిపే ఆయనే, మిర్చి బండి పెట్టే ఆయనే, చిన్న దుకాణాల వాళ్ళు, పాన్ డబ్బాల వాళ్ళు కూడా 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకి. ఒకరిద్దరు ఉండొచ్చు హైదరాబాద్లో. అంటే చెప్తున్నాను, సంపాదన ఉంది. వాళ్ళు నా దగ్గరికి ఎవడొస్తాడని ₹1 పన్ను కట్టకుండా చేయడం అనేది అన్యాయం. అది పన్ను కట్టండి, ఉద్యోగులు మాత్రమే కట్టాలా అండి? మిగతా వాళ్ళు కట్టాల్సిన పని లేదా? అందరి మీద బాధ్యత ఉంది. డబ్బులు తీసుకున్న గవర్నమెంట్ పన్నుల రూపాయన డెఫినెట్గా దాన్ని డెవలప్మెంట్ చేస్తుంది కంట్రీని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే పూర్ పీపుల్కి హెల్త్ స్కీమ్స్ కావచ్చు, పూర్ పీపుల్కి ఇంకో రకంగా ఆహార పథకం కావచ్చు, ఇంకోటి తప్పకుండా మళ్ళీ ఖర్చు పెడతారండి. కాబట్టి దేశం అనేది ఎదుగుతుంది. ఎక్కడ మన దేశము ఎందుకు చిన్న చూపు ఉంది ప్రపంచ దేశాలతో అందరూ ముందు ఎందుకు చిన్న చూపు ఉందంటే బ్లాక్ మనీ ఎక్కువ ఇక్కడ, అందుకని చిన్న చూపు. బ్లాక్ మనీ తగ్గింది అనుకోండి, కరప్షన్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు జీడిపి పెరిగింది అనుకోండి, మంచి జరుగుతుంది. ఉద్దేశం మంచిదే, బ్లాక్ మనీ కానీ లేకపోతే ఇలాంటివి తగ్గించే ఉద్దేశం మంచిదే, కానీ ఆచరణలో మాత్రం కొన్ని గ్యాప్స్ వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బంగారం వల్ల మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మహిళా లోకం గొంతిపుతుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. బంగారానికి మనకు విడదీయరాని అనుబంధం ఏదైతే ఉంటుందో దాని జోలికి మాత్రం రావద్దని వినిపిస్తున్నాయి. వాళ్ళకి మాత్రం ఎలాంటి భయం లేదు. సో వాళ్ళు ఏదైతే నిర్ధారించారో 500 గ్రాములు కానివ్వండి, 250 గ్రాములు అవివాహితులకు కానివ్వండి, 100 గ్రాములు మగవాళ్ళకి కానివ్వండి, వాళ్ళు పెట్టుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవనేదే నమశివ గారు అలాగే గోపి గారు చెప్తారు. ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్న బంగారం రూమర్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయినా సామాన్యులు ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. సో వాళ్ళ ఆందోళన దూరం చేయడానికే ఇక్కడ సాక్షిలో మనకున్నారు నమశివాయ్ గారు, ఆయన జెన్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గారు, అలాగే తాండూరి గోపినాథ్ గారు ఈ సిటీ జ్యువెలర్స్ రిప్రజెంటేటివ్. సో మీరు ఏదైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు, మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. సరే, ఇంతకుముందు గోపి గారు చెప్తున్నట్టు బంగారం ఏదైతే కొనుగోలు చేస్తారో అది ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు, ఒక రకమైన సెక్యూరిటీ. అంటే ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి కానివ్వండి, ఏదైనా సరే మనం అవసరం ఉంటే ఇమీడియట్గా ముత్తూట్ లాంటివో లేకపోతే ఇంకెక్కడికైనా అది తీసుకునే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ బంగారం పట్ల ఇలాంటి ఏమన్నా కొత్త నిబంధనలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చెందుతున్నారు అని చెప్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పే ముందు ఒక కాలర్ని తీసుకుందామండి. రామాంజనేయులు గారు ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు అసలు అవినీతి జరిగే ఎమ్మెల్యేలు ఎంపీలు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ గెలుస్తున్నాడు, లక్షల జీతాలు తీసుకున్నాడు అంటే అయ్యి వాళ్ళ అధికారులు కానీ మెయిన్ 50 కోట్లు ఒక్కొక్క ఎంపీ, 50 కోట్లు ఎమ్మెల్యే, 20 కోట్లు, 25 కోట్లు. కోటెల శివప్రసాద్ గారు 11 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినాడు ఆయన.
అవునండి. ఇప్పుడు అవినీతి అంతా రాజకీయ నాయకులు ఎంపీలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు 2 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాడండి వారణాసిలో. అసలు అవినీతి అంతా వాళ్ళు చేస్తున్నారు కదా. మీ పాయింట్ వెల్ టేకెన్ అండి. అంటే మనము అవినీతి అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది అనేది కదా ఈరోజు ప్రపంచ దేశాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇది అవినీతిపై పోరు ఇప్పుడే ఆరంభమైందండి. తప్పకుండా రానున్న రోజుల్లో మార్పు మనం చూస్తాం. రానున్న 10 సంవత్సరాల్లో చాలా మార్పు చూస్తామండి. గత చరిత్ర అట్లానే ఉంది ఇండియాలో. 20 కోట్లు 10 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది సత్యమే. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్, జగమెరిగిన సత్యమే. కానీ భవిష్యత్తులో మారుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది యుద్ధం ఆరంభమైంది. ఇప్పటికే మనం రానున్న రోజుల్లో 5-10 సంవత్సరాల్లో చాలా మార్పు చూస్తామండి. ఇండియాలో చాలా మార్పు చూస్తాము. ప్రపంచ దేశాలు దాన్ని గుర్తిస్తాయి కూడా. సో ఈ రకంగా 30 కోట్లు 50 కోట్లు భవిష్యత్తులో ఖర్చు పెట్టడానికి అవకాశం చాలా తగ్గుతుందని నేను భావిస్తున్నా. చూద్దామండి, మీరు నేను చూడాల్సిందే. సో లెటస్ వెయిట్ అండ్ సీ. తప్పకుండా మంచి రోజులు ఉన్నాయని అనుకుంటున్నాను. కమింగ్ 5 to 10 years చాలా మార్పులు ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇది యుద్ధం ఆరంభమైంది. ఇది జస్ట్ ఆరంభమే. భవిష్యత్తులో ఇంకా చాలా చాలా లోపలికి వెళ్ళి కూకటి వేలతో పెకిలిచ్చే ప్రయత్నాలు గవర్నమెంట్ చేయొచ్చు. సో ఆ ప్రయత్నం తప్పకుండా మనవంతుగా ప్రజలుగా మనవంతుగా సహకారం ఎంత వీలైతే అంత చేద్దామండి. ప్రజలు సామాన్యమైన మనుషులు కూడా కొంత హిట్ అవుతున్నారు. అది అందులో మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి. కానీ కొంచెం సహకరిద్దాం. ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న పుండు అయితే మనం టాబ్లెట్ వేసుకుంటే బాడీ అంతా పనిచేస్తుంది అది. సో బాడీ అంతా సహకరించాలి ఆ చిన్న పుండుకి గాయానికి. అలానే ఇది విడదీయలేమండి. ఈరోజు బ్లాక్ మనీ వైట్ మనీ కలిసి ఉన్నాయండి, సిస్టంలో కలిసి ఉన్నాయి, విడదీయలేని బంధంలో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు చేసింది రైటా రాంగా ఇప్పుడు డిస్కషన్ అక్కర్లేదు. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఫర్దర్గా ఏం చేస్తారు? ఆల్రెడీ కొంత చేశారు, యాక్షన్లోకి దిగారు, మార్పులు చేర్పులు చేస్తున్నారు, ట్వీకింగ్ చేస్తున్నారు. ఫర్దర్ కూడా ఇంకా చేంజెస్ చేస్తారండి. ఇది యుద్ధం జస్ట్ ఆరంభమైంది, శంఖాన్ని పూరించారు మాత్రమే, అంతే. ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. 5 నుండి 10 సంవత్సరాల్లో చాలా మార్పులు చూస్తాం ఇండియాలో. రైట్. సురేష్ గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టెప్ అనేది చాలా గుడ్ స్టెప్ అండి నా ఒపీనియన్ లో. ఎందుకంటే ఈ పాన్ బ్రోకర్స్ అని ఉన్నారు సార్, యాక్చువల్గా వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు సార్. పైగా గోల్డ్ లోన్ కంపెనీస్ దే ఆర్ ఛార్జింగ్ మోర్ దెన్ వాట్ అదే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఇది కానీ. ఒక్కొక్కరు వెళ్ళి చిన్న వాళ్ళ దగ్గర నుంచి 1 గ్రాము 2 గ్రాములు 10 గ్రాములు వాళ్ళ దగ్గర నుంచి చిన్న బ్రోకర్ దగ్గరికి వెళ్తుంది. వాడెళ్ళి గోల్డ్ లోన్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పేరు మీద నియర్లీ 5 kgs ఆఫ్ గోల్డ్ లోన్ కూడా NBFCలో ఉంటున్నాయి సార్. ఇట్స్ నాట్ అంటే నేను చెప్పదలసింది ఏంటంటే ఇల్లీగల్ గా బిజినెస్ కూడా చాలా వరకు జరుగుతుంది. 2008లో వరల్డ్ మొత్తం ఎకానమీ ప్రాబ్లం వచ్చి డిజాల్వ్ అయిపోతే, ఆర్థిక మాంద్యం వస్తే ఇండియా ఒక్కటే స్టేబుల్ గా ఉంది బికాజ్ ఆఫ్ దిస్ గోల్డ్ అండి. ఈ యొక్క ఈ బ్లాక్ మనీ బ్లాక్ అంటే ట్రాన్సాక్షన్ ఈ గోల్డ్ కి ఈ యొక్క ఫైనాన్స్ ఈ ఎకానమీకి చాలా లింక్ అప్ అయి ఉంది సార్. చిన్న చిన్న ఊర్లో వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ బ్యాంక్ వెళ్తే 33 అగ్రికల్చర్ లోన్ అని ఒక ఎంప్లాయీ తప్పించి మిగతా వాళ్ళు ప్రతి వాడు అగ్రికల్చర్ లోన్ ల్యాక్స్ ఆఫ్ మనీ తీసుకొచ్చేసి వాడు రియల్ ఎస్టేట్ లో పెడతాం అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో దీన్ని చాలా ఇది చేస్తున్నారు సార్. నా ఒపీనియన్ ఇది. ఇట్స్ నాట్ ఏ పెద్ద ఇది బ్లేమ్ చేయటం కాదు. కొద్దిగా ఇంటర్ లింక్ అయి ఉంది. సిస్టమ్ కూడా ప్రాబ్లమ్ గా తయారవడానికి కూడా ఈ గోల్డ్ లోన్ మనకి ఇవాళ పట్టుకోవాలంటే సార్ వెళ్ళి గోల్డ్ లోన్ కంపెనీస్ లో ఒక్కొక్కరు ఎవరి పేరు మీద అయితే మోర్ దెన్ 100 kg 100 grams లేకపోతే మోర్ దెన్ 1 kg ఉందో తీయాలంటే పెద్ద నాట్ ఏ ఇష్యూ అండి, వచ్చేస్తుంది. నా ఒపీనియన్. 2 things చెప్పారు మీరు. 2 things చెప్పారండి. బంగారం కొంతమంది లోకల్లో ఉన్న పాన్ బ్రోకర్ దగ్గర కుదువ పెడితే ఎక్కువ రేటుకు మీకు ఇచ్చేసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ముత్తూట్ లాంటి ఇట్లాంటి జ్యువెలరీ అంటే లోన్ ఇచ్చే గోల్డ్ లోన్స్ ఇచ్చే కంపెనీలో 5 కిలోలు ఇట్లా ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ పేరు మీద లోన్ తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది మీరు. కరెక్ట్, అది అయితూ ఉండొచ్చు, అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మరి ఏం చేస్తున్నారో మెకానిజము ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. బట్ డెఫినెట్గా అందరూ లైన్లోకి రావాల్సిందే అండి, వేరే మార్గం లేదు. మీరు టైం కొంత సమయము ఒక 4-5 సంవత్సరాల్లో నేను కూడా అన్నీ కూడా సిస్టంలోకి వస్తాయని అనుకుంటున్నాను నేను. సో నథింగ్ టు వరీ అండి. ఇంతకాలం ఇది ట్రాన్సిషన్ పీరియడ్.
మనం ఒకలాగా జీవిస్తూ వచ్చాం, ఒకలాగా ఉంది, అది ఇప్పుడు మార్పు చెందుతూ ఒక బెటర్ పొజిషన్కి లెవెల్కి వెళ్ళే పరిస్థితి రానున్న సంవత్సరాల్లో మనం చూస్తాము. మీరు అన్నట్టుగా కొంతమంది ఊర్లలో అగ్రికల్చర్ లోను, క్రాప్ లోను ఆ రైతుల పేరు మీద తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇంకెక్కడో తక్కువ రేటుకి 4% అట్లా ఇచ్చే ఆ తక్కువ రేటుకి తీసుకొని మరి మిస్యూజ్ చేస్తున్నారండి. అది సత్యమే. అందుకే మేమేం చెప్తున్నామంటే మాకు చదువు రాదు అని దయచేసి చెప్పకండి. మీరు బ్యాంక్ అకౌంట్, జన్ధన్ ఖాతా లాంటివి ఓపెన్ చేయండి. మీరు లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో జమ చేయించుకోండి. అలా మీకు ట్రాక్ ఉంటుంది. మీ అకౌంట్లోకి జమ అయినప్పుడు మిస్యూజ్ అవ్వడానికి, దాన్ని వేరే వాళ్ళు వాళ్ళ పేరు మీద తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. గవర్నమెంట్ ఆన్లైన్ ఎందుకు తెస్తుంది అంటే అందుకోసమే, మిస్యూజ్ తగ్గించడానికే. ఈరోజు గ్యాస్ సబ్సిడీ డైరెక్ట్గా ఖాతాలోకి వేస్తుంది, కస్టమర్ ఖాతాలోకి వేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము గవర్నమెంట్ తెచ్చేది నల్లధనం తగ్గడానికి, ఇట్లాంటి మిస్యూజ్ తగ్గడానికే చేస్తుంది. కాబట్టి దయచేసి సహకరిద్దాం. చదువుకోకపోతే మన అబ్బాయో అమ్మాయో సహకరించి వాళ్ళ హెల్ప్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. జన్ధన్ ఖాతా అయినా పర్వాలేదు, ఓపెన్ చేద్దాం. క్రాప్ లోన్ తీసుకుంటే ఆ అకౌంట్లోకి జమ అయ్యేటట్టు చూసుకుందాం. పే చేసినప్పుడు ఆ అకౌంట్ నుండే పే చేద్దాం. అలాంటప్పుడు ఈ దళారీలు డబ్బులు పక్క వాళ్ళ పేరు మీద, రైతుల పేరు మీద లోన్లు తీసుకోవడానికి అవకాశాలు ఉండవండి. ఈరోజు దళారులకి గొంతులో వెలుక్కాయ పడ్డట్టు అయిందండి. ఇదంతా కానీ రానున్న రోజులు ఇదంతా కూడా దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి కామన్ మ్యాన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే ఈరోజు రైతులు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి. నాకు చదువు రాదు అని చెప్పకండి, దయచేసి ఓపెన్ చేయండి. ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్లోకి రండి. మీ పిల్లలు ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళ సహకారం తీసుకోండి. మీరు లేదా ఆప్త మిత్రులు ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకొని చేసుకోండి. గవర్నమెంట్ చేసేది అన్ని మంచిగా చేస్తున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అవి మనం పాటిద్దాం. మంచి జరుగుతుంది రానున్న రోజుల్లో. లక్ష్మణ స్వామి గారు కాల్ చేస్తున్నారు, కైకలూరు నుంచి మాట్లాడుతున్నారండి. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. మాట్లాడండి సార్. నమస్తే సార్. అయితే ఇప్పుడు బంగారం గురించి అదే ఇప్పుడు వివాహిత స్త్రీ దగ్గర 50 గ్రాములు 500 గ్రాములు బంగారం వివాహం చేసుకొని వాళ్ళ దగ్గర ఏమో 250 గ్రాములు బంగారం అని చెప్పేసి అంటున్నారు కదా. అవును. యాక్చువల్ గా అయితే ఇప్పుడు వివాహం ఇప్పుడు నాకు ఏంటంటే వారసత్వం కింద వస్తుందండి. ఓకే. మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు వాళ్ళ తరపు నుంచి ఏంటంటే మాకు వారసత్వం కింద ఒక 200 గ్రాములు బంగారం వస్తుంది. అంటే మేము తీసుకున్న బంగారం కాకుండా. ఏమి ఇబ్బంది లేదండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కదండి? ఏమి ఇబ్బంది ఉండదండి, ఎలాంటి ఇబ్బంది లేదు. దానివల్ల ఏమన్నా మనం మళ్ళీ ముందు దానికి ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా ఆధారాలు చూపించాలంటారా? అంటే మీరు ఎక్కువ బంగారం ఉంటే మీరు వీలైతే చేసుకోండి. చాలా బంగారం ఉందనుకుంటే ఆడిటర్ని కలవండి. మీరు వారసత్వంగా మీ తాత నుండి వచ్చిందంటే ఇప్పుడు ఎవరున్నారు మిగిలి, అంటే చనిపోకుండా ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు మధ్యలో ఒక అగ్రిమెంట్ అయినట్టుగా ఒక పేపర్ రాసుకొని ఒక కాపీ పెట్టుకోండి మీ దగ్గర. అట్లాంటివి మీకు భవిష్యత్తులో వస్తే హెల్ప్ అవుతుంది. బట్ మీ దగ్గరికి ఎవరు రారండి. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయ్యేంత సంపాదన మీకు ఉందా, నల్లధనం ఉందా మీ దగ్గర? లేదు. నల్లధనం లేనప్పుడు ఎలాంటి బాధ లేదండి. రైట్. సో వెల్లడించిన డబ్బుతో బంగారం కొనొచ్చు అంటున్నారు. అలాగే పన్ను మినహాయింపు డబ్బుతో కూడా కొనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా ఎలాంటి పరిమితి లేదు. సో అది మంచిదేనంటారా? సో మీ ఉద్దేశం ఏంటి? పన్ను మినహాయింపు అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆ డబ్బుతో కొనుక్కుంటే నో ప్రాబ్లం అని ఆల్రెడీ వచ్చేసింది కదండి, క్లారిటీ వచ్చేసింది. సార్ చెప్పారు, ఆ క్లారిటీ ఉంది దానికి. ఇంక ఇప్పుడు వెల్లడించింది అంటే ఇప్పుడు వీరు ఇందాక ఫోన్ చేసి అడిగారు, వాళ్ళ తాతల నుంచి వారసత్వం వచ్చారు, ప్రతిదానికి ఇప్పుడు ఆడిటర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు వాళ్ళకి ఇట్ మే బి మోర్ దెన్ 1 kg, 4 అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు. సరే, వాళ్ళ దగ్గర ఇప్పుడు సార్ చెప్తుంది కూడా 4 అన్నదమ్ముల మధ్య ఉంటే కనుక అది ఏ విధంగా విడదీశారు, ఏ విధంగా వాళ్ళ భాగం వచ్చింది అనేది ఒక కాపీ తీసి పెట్టుకుంటే ఇక ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. సో వీటన్నిటి ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్ గా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేదే నమస్తే గారు చెప్తున్నది. సో ఈ మొత్తం ఈ ఆన్ ద హోల్ దట్ ఇప్పుడు డిమానిటైజేషన్ కానివ్వండి, లేకపోతే ఈ బంగారం కానివ్వండి, అనుకున్న ఏదైతే టార్గెట్ ని రీచ్ అవుతున్నారు అని అనుకుంటారు సార్ ప్రభుత్వం? అంటే చూస్తే లెక్కల ప్రకారం అయితే రీచ్ అవ్వట్లేదు. అంటే గవర్నమెంట్ ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు ఫిగర్స్, కానీ మామూలుగా అంటే మా లాంటి అనలిస్ట్ ఒక 3 లక్షల కోట్లు వస్తుందేమో అని అనుకున్నారు. అది కూడా వచ్చేట్టు కనబడట్లేదు. బట్ కనబడకపోయినా పర్లేదు, చాలా గండి కొట్టారండి, చాలా మంది గండి కొట్టారు. కొంతమంది బంగారం కొన్నారు 40,000 45,000 పెట్టి, కొంతమంది వెళ్ళి ఫారిన్ కరెన్సీ డాలర్లు కరెన్సీలు మార్చుకున్నారు. 100 రూపాయలు కూడా కొన్నారండి, 90 రూపాయలు 100 రూపాయలు కూడా కరెన్సీ. మరి ఏ విధంగా ప్రభుత్వానికి రకరకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నారు ఎక్కువ పాత కరెన్సీతో. పాత కరెన్సీ నానా గడ్డి ఖర్చారు. కొంతమంది పాత కరెన్సీ ఇచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేసి మరి కొత్త కరెన్సీకి మార్చుకున్నారు. మరి ఇదంతా సిస్టమ్ లోకి వచ్చేసిన నేపథ్యంలో అంటే నేను చెప్పి గవర్నమెంట్ ఊరుకోదండి.
ఇప్పుడు బంగారం కోసం ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చింది. అట్లానే రేపు క్యాష్ డిపాజిట్ చేస్తే కూడా, క్యాష్ విత్డ్రావల్ చేస్తే కూడా పరిమితులు విధించవచ్చు, లేదా క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని 1%, 5%, 3% ఏదో నామినల్ ట్యాక్స్ పెట్టచ్చు. ఇవన్నీ కూడా రేపటి ఉన్న రియల్ ఎస్టేట్, ఈరోజు బ్లాక్ మనీ ఎందుకు ఉంది రియల్ ఎస్టేట్లో, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూను రియల్గా మన సేల్ వాల్యూ చాలా తేడా ఉంది. అది కనుక రెండు నియర్ బై ఉన్నాయనుకోండి, బ్లాక్ మనీ అనేది ఉండదు ఇంకా. సో అది గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది. అదేంటంటే మన స్టేట్ సబ్జెక్ట్, అది స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేసి 25,000 అఫీషియల్ రేట్ ఉంది, మార్కెట్లో ₹1,00,000 ఉంది, అది నారో డౌన్ చేస్తున్నారు, ఇంకా నారో డౌన్ చేయాలి. అలాంటప్పుడు బ్లాక్ మనీ అనేది కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ లో ఎలిమినేట్ అవుతుంది. అట్లానే బంగారంలో చెప్తున్నారు బిల్లులు తీసుకోండి లేకపోతే రేట్ చేస్తే కష్టం అని చెప్తున్నారు. కాబట్టి ఈ క్లారిఫికేషన్ తర్వాత జ్యువెలర్ కానీ ప్రతి ఒక్కరు కూడా పక్కాగా లెక్కలు పెట్టుకుంటారు, దానికి పక్కాగా ఆన్లైన్ పేమెంట్లు కానీ చెక్ పేమెంట్లు కానీ ఇస్తారు, పక్కాగా బిల్లులు తీసుకుంటారు, రిసీట్లు పెట్టుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో ఈ క్లారిటీ వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో గవర్నమెంట్కి ఈ ఎక్సర్సైజ్ వల్ల ఇన్కమ్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా బెనిఫిట్ తక్కువ ఉండొచ్చు, బట్ రానున్న 5 years లో మాత్రం మంచి బెనిఫిట్స్ అక్కడ అవుతుంది. చాలా మంది అనలిస్ట్ చెప్తున్నారు మార్కెట్ కొలాప్స్ అయిపోయింది, ఏ ఒక్క రంగం కూడా కోలుకోలేని దెబ్బతగిలింది షార్ట్ టర్మ్ లో, ఇది ఏ విధంగా ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదపడుతుందనే క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. చూసినట్టయితే గవర్నమెంట్ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో 15 లక్షల కోట్లు ఒకవేళ సర్క్యులేషన్ లో ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న రిజర్వ్ ఒకవేళ ఉన్న దాన్ని తీసేసి డివిడెండ్గా ఏదైతే గవర్నమెంట్కి లాభం చేకూరుతుంది అనుకునేది రాకుండా పోయింది. ఆల్రెడీ 10 లక్షల కోట్లకు పైన బ్యాంకులకు చేరుకున్నాయి. మిగతా బ్యాంకుల్లో ఉన్నది ఒక 70,000 కోట్లు అనుకుంటే దాంట్లో సగం పెద్ద డినామినేషన్ అయితే కనుక వీళ్ళకి వచ్చేది ఏమీ లేదు. ఇంక రానున్న 15-20 రోజుల్లో ఆ మిగతా డబ్బులు కూడా బ్యాంకు చేరుకున్నట్టయితే దే హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట ఈ అంత ఎక్సర్సైజ్ చేసి సామాన్యులు పడుతున్న ఏదైతే ఇబ్బంది ఉందో దీన్ని కాంపెన్సేట్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. క్యాష్ డిపాజిట్స్ కనుక మీరు చాలా చేసి ఉంటే మీరు ఇప్పుడు డిక్లేర్ చేసుకోవడానికి 31st వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి దాని ద్వారా కొంత డిక్లరేషన్స్ రావచ్చండి, కొంత ట్యాక్స్ దాని ద్వారా కలెక్ట్ అవ్వచ్చు. కొంత మీరు అన్నట్టుగా సిస్టంలో మరి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు 50,000 కోట్లు మిగిలితే మిగలొచ్చు, తెలియదు మనకి, ఇప్పుడు చెప్పలేము. సో అలా కలెక్టివ్గా కొంత అమౌంట్ సిస్టంలోకి అయితే ముందు ఫస్ట్ లెక్కల్లో లేనివి ఇప్పుడు లెక్కల్లోకి వచ్చాయి దాదాపు. కొంత మళ్ళీ ఇంకా బ్లాక్ మనీ రూపంలో ఉంది, కన్వర్ట్ చేశారు, కరెన్సీలు బంగారంలో కన్వర్ట్ చేశారు, ఫారిన్ కరెన్సీలో కన్వర్ట్ రకరకాలు కన్వర్ట్ చేశారు. అవన్నీ కూడా రేపటి రోజున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉందని తెలిస్తే ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని రేపటి రోజున 25 కోట్ల మంది ట్యాక్సులు కట్టే అవకాశం ఉంది. అది స్క్రూటినీకి రాకపోయినా 20 నుండి 25 కోట్ల మంది రానున్న 10 సంవత్సరాల కాలంలో 20 నుండి 25 కోట్ల భారతీయులు రేపు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అది ₹100 అవ్వచ్చు, ₹1000 అవ్వచ్చు. దట్ ఈస్ గుడ్. ఆ థింకింగ్ లో మార్పు, ఆలోచన విధానంలో మార్పు, అప్రోచ్లో మార్పు, ఇవన్నీ చాలా మంచిది. సో మీరు డబ్బు సంపాదించేసి ₹1 కట్టకుండా నాకేంటి నా ఇంటికి ఎవడు వస్తాడని కూర్చుంటే ఆ పాత రోజుల్లో కావు ఇవి. భవిష్యత్తులో తప్పకుండా చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే మల్టిపుల్ ఎంట్రీ చాలా చోట్ల ఎంట్రీలు అవుతాయండి మీరు చేసే పర్చేజ్. ఇప్పుడు మీరు ఫారిన్ టూర్కి వెళ్ళారు, క్యాష్లో పే చేయొచ్చు, కానీ ఎక్కడొక్కడ ఎంట్రీ అయితే రికార్డ్ అవుతుంది మీకు. సో దొరుకుతారండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే, భవిష్యత్తులో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. రైట్ సార్. అమర్నాథ్ గారు కాల్ చేస్తున్నారు, హైదరాబాద్ నుంచి మాట్లాడదాం. అమర్నాథ్ గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ మూవ్స్ అయితే చాలా మంచిదండి కంట్రీకి. ఇప్పుడు తీసుకున్న ఈ బ్లాక్ మనీ గురించి కానీ గోల్డ్ గురించి కూడా చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్రజలు అందరినీ ట్యాక్స్ కట్టాలని మోటివేట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ఏదో మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా కరెక్ట్ గా 100% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి, ₹1 కూడా వదలకుండా. కానీ ఆ డబ్బులు మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఏదో మేము జాబ్ చేస్తే వచ్చే జీవితం నుంచి మీరు ట్యాక్స్ కట్ చేసేసి ఈ పొలిటీషియన్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి కాస్ట్లీ ఎస్యూవీలు, ఇంకా కాస్ట్లీ క్వార్టర్స్, ఫారెన్ ట్రిప్స్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ మీరు జనాల దగ్గర నుంచి మీరు ట్యాక్స్ లాగాలంటే వాళ్ళకి కూడా కష్టంగా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తే మేము ట్యాక్స్ కట్టాలని చెప్పేసి. అదే మీరు ఒక డెవలప్మెంట్ చేస్తుంటే అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. అదే మనం మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో మంచి రోడ్డు వేశారనో లేకపోతే ఒక మంచి హాస్పిటల్ కట్టారు. మీరు ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదన్నా గవర్నమెంట్ బ్యాంకు కానీ వెళ్తే అక్కడ పూర్ పీపుల్ కి అసలు ఏమాత్రం రెస్పెక్ట్ లేదు. ఓ డబ్బున్న వాళ్ళకే కాస్త కూర్చొని రెస్పెక్ట్ ఉంటుంది.
ఇప్పుడు మీరు అంటున్నారు ఈ నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తారు అన్ని అనేసి. ఊర్లో ముస్లిం వాళ్ళకి పెన్షన్స్ అవి వస్తుంటాయి, అది బ్యాంకులో డిపాజిట్ చేశారు అనుకుందాం. అది బ్యాంక్ వెళ్తే అసలు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు, విత్డ్రా చేయడానికో లేకపోతే ఇంకో దానికో. మళ్ళీ వాళ్ళు ఎవరినో హెల్ప్ తీసుకోవాలి. అందరికీ బంధువులు అందరూ హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు కదండి. అమర్నాథ్ గారు ఇప్పుడు ఈ బంగారం గురించి మాట్లాడితే కనుక మీరు చెప్పిన పాయింట్ అంతా తీసుకున్నాం. బంగారం పట్ల ఈ బెంగ అవసరమా అనవసరమా మీరేమనుకుంటారు? లేదండి, అవసరం లేదండి. అసలు ఎందుకు వేసుకోవాలండి కేజీలు బంగారం ఒంటి మీద? అసలు ఎందుకు ఉండాలి? సింపుల్ గా ఉంటే ఏమైందండి? ఇప్పుడు ఒక కేసులో వేసుకుంటాం, అది కూడా ఆ కేసులో వేసుకునేది కూడా కేజీలు లెక్కనైతే వేసుకోము కదా. ఇదే పావు కిలో ఉంటుంది మహా అయితే, మీరు ఎంత బాగా వేసుకున్నా కానీ అంతకంటే ఎక్కువ వేసుకోవాలా? ఇదే విషయం ఫ్యామిలీలో మహిళలు ఒప్పుకుంటారండి మీరు మాట్లాడేదానికి? ఒప్పుకుంటారండి, పైకి అలా అంటారు కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి మనం. అంతేగాని వాళ్ళు ఒప్పుకోరు అంటే మనం ఇంకా ఏదో పురాతన మూర్ఖత్వంలో ఉండిపోతుంది. సింపుల్ గా ఉండాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలి. రైట్ గోపీనాథ్ గారు, ఫ్యామిలీ లైఫ్ కూడా మంచిది, అది అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి స్పందించందుకు. సో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారండి. లేడీస్ జోలికి పోతేనైతే ఆల్రెడీ నిన్న 10 టీవీలో కూడా డిబేట్ అయింది, చీపురు గట్టలు పట్టుకొని బయటకు వస్తాం అనే దాకా. అంటే అవగాహన కలిగించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. సిస్టమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా వేలెత్తి చూపిస్తున్నారు అంటే మీరు ఉద్దేశాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ ఆచరణలో ఏదైతే లోపం జరిగిందో దాని గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మహిళలు వీళ్ళెవరు, ఇప్పుడు మనం అమర్నాథ్ గారు మాట్లాడడం చూసాం, ఎందుకు అంతకంటే ఎక్కువ, ఎందుకండి కేజీ బంగారం కంటే ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి అని. ఎవరైనా చూడండి, అసలు అది యాక్చువల్ గా గోల్డ్ ఉన్నందుకు మనకు జ్యువెలరీ అనేది వెనకటి నుంచి వస్తున్నందుకు అలా చేయించుకొని వేసుకుంటున్నారు తప్పితే, లేదంటే ఆ గోల్డ్ బిస్కెట్ లాగా కూడా పెట్టుకొని దాన్ని సెక్యూరిటీ కింద పెట్టుకోవచ్చు, అది కూడా చేస్తారు. కానీ ఉన్నందుకు వాటికి ఏదో చేయించుకోవాలి. ఇట్ ఈస్ ఏ ట్రెడిషన్, ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్, ఈ రోజు వచ్చింది కాదు కొత్తది. అసలు ట్యాక్స్ ఫస్ట్ ఐటీ తగ్గించమనండి సార్. ఇంత ఇప్పుడు 3% మెంబర్స్ 3% పాన్ కార్డు ఇది ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ 30%, 33% ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయినాయి. ఇవన్నీ వాళ్ళు దేశాన్ని పిండుదామని చెప్పి అక్కడికి లండన్ కి ఇంగ్లాండ్ పంపిద్దామనే ఉద్దేశంతో 30% ఫైన్ వేసినారండి. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, యూ హ్యావ్ యువర్ ఛాన్స్, లెట్ మీ స్పీక్ ఫస్ట్. అప్పుడు వాళ్ళు ఒక ఉద్దేశంతో పిండుకొని పోదామనే దాంతో వచ్చి వాళ్ళు అవే పర్సంటేజ్లు ఈ రోజు కూడా కొనసాగిస్తుంటే మరి అక్కడ మనకి స్వరాజ్యం వచ్చినట్ట లేనట్ట? వాళ్ళు పిండే రకంగానే ఇప్పుడు పిండుతానంటే ఎట్లా? అసలు ఇప్పుడు స్వరాజ్యం అంటే మన సొంత పాలన, తల్లిలాగా చూసుకోవాలి. తల్లి కూడా అదే విధంగా పిండుతానంటే ఎట్లా? ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు పే వాలంటర్లీ. పర్సంటేజ్ తగ్గించండి. ఇప్పుడు పాన్ షాపులు ఉన్నాయి, చిన్న షాపులు, చిన్న బుక్ షాప్ ఉంది, స్టేషనరీ షాప్ ఉంది, ఎంతో మంది ముందుకు వస్తారు. లేదంటే దాంట్లో కూడా డిస్క్రిమినేషన్ చేయండి. ఏమంటారు సార్? అంటే సార్ చెప్పింది నేను ఒప్పుకోనండి. 30% అనేది ప్రపంచంలో చూసుకుంటే బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అండి, బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. భవిష్యత్తులో ఇన్కమ్స్ పెరిగితే గవర్నమెంట్ గ్యారంటీ తగ్గిస్తుందండి. నేనైతే 25% అయితే చూస్తున్నా అతి త్వరలో, మేబీ నెక్స్ట్ 5 yearsలో 25% చూస్తాను ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ 30%. ప్లస్ మీకు ఎన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు అది మనం చూడట్లేదు. 30% మాట్లాడుతున్నాము, ఎన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి చెప్పండి ఈరోజు? 80C ఎగ్జామ్షన్ ఉంది, తర్వాత మీరు ఇన్సూరెన్స్ కడితే కూడా మీకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కడితే కూడా దానికి ఎగ్జామ్షన్ ఉంది. మీ పేరెంట్స్ కట్టిన దానికి కూడా ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. తర్వాత ఈరోజు రీసెంట్గా న్యూ పెన్షన్ సిస్టమ్కి అడిషనల్ 50,000 ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇన్ని 5 లక్షలు సంపాదించినా కానీ మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు చూడండి. సో ఎగ్జామ్షన్స్ కూడా కన్సిడర్ చేసి మాట్లాడాము. 30% అనేది సరిపోదు. అమెరికాలో చూస్తే కూడా 40% ఉన్న స్టేట్స్ ఉన్నాయండి. కాబట్టి 30% ఐ డోంట్ సే వెరీ హై. ఎట్ ద సేమ్ టైం లోన్ కూడా చెప్పండి నేను, మోడరేట్ గా ఉంది, యావరేజ్ లో ఉంది. డెఫినెట్ గా తగ్గుతాయండి. ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు ఈ డెవలప్ ఏమైనా చేస్తున్న గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో డెఫినెట్ గా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ పెరిగి జీడిపి ఇంప్రూవ్ అయితే గ్యారెంటీ ఒక రకమైన హోప్ ఉండొచ్చా? నాకైతే హోప్ ఉందండి. నేను ఐసీ 25%, 25% నేను చూస్తున్నాను. ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ 25% వస్తుంది రానున్న రోజుల్లో. మరి 2 years, 1 year, 2 years, 3 years, 5 years నాకు తెలియదు. డెఫినెట్ తగ్గుతుంది. 30% ఈజ్ యావరేజ్ లో వరల్డ్ లో చూస్తే కూడా 30% ఈజ్ నాట్ హై. సో ఈ 10% పెరగడం తగ్గడం కొరకే అంటారు మీరు? డెఫినెట్ తగ్గుతాయి. రైట్. రామచంద్ర గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి, మాట్లాడదాం. రామచంద్ర గారు నమస్కారం. రామచంద్ర గారు నమస్తే అండి. రామచంద్ర గారు చెప్పండి సార్, మాట్లాడండి. ఏది నమస్కారం అండి. చెప్పండి సార్. నమస్కారం, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. మాట్లాడండి సార్. అవునండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఏమంటే వినపడుతుందండి? రామచంద్ర గారు మీరు టీవీ చూస్తుంటే కనుక వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఈ నిర్ణయాలు
చెప్పండి. వాల్యూమ్ మ్యూట్ చేసి. ఇప్పుడు పెద్ద నోట్లు రద్దు చేయడం కానీ, సరే అలాగే పెద్ద నోట్లు రద్దు చేయడం అయితేనేమి, ఈ బంగారం మీద ఈ పన్నులు విధించడం ఇలాంటివి అయితేనేమి, అవి నల్ల కుబేర్లు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టాల్సింది పోనిచ్చి కింద నుంచి పోవడం ఏంటిది? ఇప్పుడు నల్ల కుబేర్ల లిస్టు వాళ్ళ దగ్గర ఉంది కదా. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు రావట్లేదండి. ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉందండి. కొన్ని ఛానళ్ళు మరి మీరు 10 గ్రాముల బంగారం కొన్నా, ఒక ముక్కు పొడుగు కొన్నా వీళ్ళు లెక్కలు చెప్పాలి అని అలాంటి అంటే భయాందోళన గురి చేసేట్టుగా కొంతమంది వేశారండి. అది తప్పండి. మీకు ఎట్లయితే 2.5 లక్షల వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉందో ఇన్కమ్ ట్యాక్స్కి, అట్లానే ఒక ఎగ్జంప్షన్ లిమిట్ ఉందండి. ఈ 75 అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే 60 తులాలు 600 గ్రాముల వరకు, అంతకు మించి 600 గ్రాములకు మించి ఉన్న వాళ్ళు ఇండియాలో 97% ఈ పరిధిలోకి రారు. 97-98% పీపుల్ ఈ పరిధిలోకే రారు. కాబట్టి అంత వర్రీ లేదండి. ఒకటి. రెండోది ఏంటంటే మీ దగ్గరికి ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్ రేడుకి రారండి. బ్లాక్ మనీ ఉన్నవాడి దగ్గరికి, అది కూడా మితిమీరి ఉన్నవాడి దగ్గరికే వస్తారండి. సో మీ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు బ్లాక్ మనీ ఉందా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీకు మితిమీరి బ్లాక్ మనీ ఉందా? ఉంటే మీ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ ఒప్పందించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు రావడం జరుగుతుందండి. మీరు ఊరికే మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఒకటి. రెండోది, అందరూ చెప్తున్నారు పొలిటీషియన్స్ ఇట్లా చేస్తున్నారు అట్లా కరెక్ట్, 100% నేను కూడా దానికి అగెనెస్ట్. అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఇండియాలో జరిగిందేమో అని అనిపిస్తుంది. కొంచెం హోప్ మొదలైంది ప్రజల్లో, కొంత నమ్మకం అనేది ఇప్పుడిప్పుడే కలగడం ఆరంభమైందండి. కొంచెం హోప్ వచ్చింది. భవిష్యత్తులో తప్పకుండా మరి మోడీ గారు నెక్స్ట్ టర్మ్ కూడా అదృష్టం కొద్ది, మన అదృష్టం కొద్ది ఉంటే రానున్న 8 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో మరి అన్నీ కొంచెం స్ట్రీమ్లైన్ చేస్తాడని నేను ఆశిస్తున్నా. మరి అవుద్దా లేదా మనం చూద్దామండి. ఆశ అయితే నాకు కొంచెం పుట్టింది. చూద్దాం ఎంతవరకు సత్యమా కాదా, అవుద్దా వీలవుదా, లెటర్స్ వెయిట్ అండ్ సీ. బట్ సామాన్యులకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అయితే లైన్లో నిలబడే ఇబ్బందులు లాంటివి ఉన్నామండి. నేను ఒప్పుకుంటాను. మరి లైన్లో మేబీ ఇంకా 1-2 నెలల నాకు తెలియదు. మరి కొంత లైన్లో నిలబడి క్యాష్ తీసుకోవాలన్నా ఇబ్బంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా విలేజరు సపోజ్ ఒక బ్యాంకుకి వెళితే రెస్పెక్ట్ ఇవ్వరు, సత్యం, అవన్నీ సత్యమే అండి. అది నేను కాదనట్లేదు. సో మనం ఉన్న సిస్టంలో మనం ఎలా అడాప్ట్ చేయాలి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకి మనం ఎలా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే తప్పకుండా భవిష్యత్తులో మంచి కాలం ఉంటుందేమో అని కొంచెం ఆశ అయితే ఉంది నాకు. గోపినాథ్ గారు, సో ఆయన మాట్లాడింది మనం విన్నాం. రామచంద్ర గారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సింది కింద నుంచి ఎందుకు వస్తున్నారు అని. అసలు యాక్చువల్గా స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వస్తా అన్నారు. ఫస్ట్ ఎలక్షన్ అజెండా అది ఎక్కడ పోయింది? సరే అది వదిలేద్దాం. సరే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నది వాళ్ళ దగ్గర బంగారం. ఎంతసేపు వీళ్ళ మీద కూడా చూస్తున్నారు. చూడండి, ఫోకస్ చేయండి. గుళ్ళల్లో 1000 టన్నుల బంగారం ఉంది. అవి కూడా తీసుకొచ్చి పబ్లిక్ యూజ్ చేసి వస్తారు. ఇప్పుడు ఇవన్నీ హ్యాజిల్స్, హెరాస్మెంట్స్ క్రియేట్ చేసే బదులు గుళ్ళల్లో కూడా, మొన్న పద్మనాభ స్వామి గుడి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి సార్. అసలు మన ఇండియాలో చెప్పాలంటే 1000 టన్నుల బంగారం ఉంది. మరి దానికి లెక్క ఉండదా? దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ యూజ్ చేయరా? అట్లా అది టన్నులు పోయి లక్షల టన్నులు, 1000 టన్నులు, లక్షల టన్నులు అది పెరుగుతూనే ఉండొచ్చా? సరే, మరి దాన్ని యూజ్ చేయరా, యూటిలైజ్ చేయరా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి? దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. కాదు, అది ప్రజలు ముందు భక్తులే ఒప్పుకోరండి అట్లాంటి బంగారం తీస్తా అంటే. దేవుడు అనేది ప్రజల కోసం కాబట్టి ఆ ప్రజల కోసమే దేవుడు యూజ్ చేయమంటున్నాం. దేనికోసం యూజ్ చేయమంటలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి యూజ్ చేయమన్నా నేను. అంటే ప్రజల కోసమే యూజ్ చేయమన్నాను. డీవియేటింగ్ అది మీరు నేను సమాధానం మనం డిస్కస్ చేయలేము. అది లేదా ఛానల్ వాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు. మేబీ భవిష్యత్తులో మరి ప్రజలు సహకరిస్తే తప్పకుండా గవర్నమెంట్ అది కూడా మరి వాడుకోవాలి భవిష్యత్తులో. దానిలో అది ఖాళీగా ఉంది, మీరు అన్నట్టుగా ఖాళీగా ఉంది, అందులో డౌట్ లేదండి. కానీ ప్రజలు సహకరించారు. ఎందుకంటే నేను ప్రేమగా ఒక గ్రామ్ బంగారం వేశాను, ఒక తులం బంగారం వేశాను, నేను దేవుడిగా సమర్పించుకోలేనా, నా సెంటిమెంట్తో కూడింది అంటారు. ఈరోజు రోడ్ ఎక్స్పాండ్ అవుతే టెంపుల్ ల్యాండ్ కానీ లేకపోతే మసీదు ల్యాండ్ కానీ మీరు టచ్ చేయగలరా? చేయలేరు, చేయలేని ఒక. కాబట్టి ఉన్న కిరీటాలే 10 కిరీటాలు, 20 కిరీటాలు, మొత్తం. నమస్తే గారు, మహిళల నగల పెట్టెపై ప్రభుత్వం దృష్టి పడింది అనే ఒక మహిళల బంగారం పైన ఓవరాల్ గా ఉన్నది
క్లారిఫికేషన్ ఇచ్చారు తప్పించి దృష్టి ఏం పడలేదు. ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ కి ఇంకా ఏం పని పాట లేకుండా అయితే లేదు. సో ఏం ఇబ్బందులు ఉండవండి మహిళలకు. ఖచ్చితంగా ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్న బంగారం రూమర్లపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చింది. గతంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు కూడా ఉన్నాయని, అదనంగా ఎలాంటి ఆంక్షలు తీసుకురాలేదని తెలిపింది. లాకర్లను సీజ్ చేస్తారని వచ్చిన వార్తలను కూడా తోసిపుచ్చింది. పరిమితి ప్రకారం ఉన్న బంగారం కానీ ఆభరణాలను కానీ కేంద్ర ప్రభుత్వం సీజ్ చేయబోదని తెలిపింది. వారసత్వంగా వచ్చిన బంగారం స్వాధీనం చేసుకోబోమని, అలాగే లెక్కల్లో చూపిన మొత్తంతో ఎంత బంగారం కొనుక్కున్నా ఇబ్బంది లేదని తెలిపింది. సో ఆ విషయమే నమశివాయ గారు, గోపీనాథ్ గారు కూడా అభిప్రాయపడడం జరిగింది. మొత్తానికి సామాన్యులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ పరిమితిలో ఉన్న కేజీ బంగారం కంటే సామాన్యులు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ అంతకంటే ఎక్కువ ఉంచుకున్న దాఖలాలు కూడా లేవు. ఉంచుకున్నా కానీ వాటికి లెక్కలు చూపించినట్టయితే వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏది లేదు అని అభిప్రాయపడడం జరిగింది. థ్యాంక్స్ అండి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ నమశివాయ గారు, థ్యాంక్ యూ గోపీనాథ్ గారు. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.